బాగా వెజనల్ డిశ్చార్జ్ అంటే వైట్ డిశ్చార్జ్ అవుతుంది డాక్టర్ గారు. చాలా స్మెల్ వస్తుంది. చాలా చిరాగ్గా ఉంటుంది. కొన్నిసార్లు కొంచెం ఈ యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ లేదంటే పొత్తి కడుపులో నొప్పి కూడా వస్తుంది అనుకుని వస్తూ ఉంటారు. దీన్ని ఏమంటామంటే బ్యాక్టీరియల్ వెజైనోసిస్ అంటాం. బ్యాక్టీరియల్ వెజైనోసిస్ అంటే ఒక గ్రేయిష్ వైట్లో ఉన్న డిశ్చార్జి అలాగ వస్తూ ఉంటుంది. చాలా స్మెల్ అనమాట. ఫిషీ ఓడర్లో ఉంటుంది. ఆ స్మెల్ భరించలేకుండా ఉంటుంది. ఈ తొడలకి వాటికి అతుక్కుపోతూ ఉంటుంది. సో దీనివల్ల చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు ఫిమేల్స్. యూజువల్గా ఇది మామూలుగా గర్భిణీగా ఉన్న స్త్రీలలో కూడా చాలా మందికి వస్తూ ఉంటుంది. దీనిలో కొన్ని గార్డనరెల్లా వెజైనాలిస్ అని కొన్ని ఆర్గానిజమ్స్, లేకపోతే కొన్ని ఎనరోబిక్ ఆర్గానిజమ్స్ ఇవన్నీ కూడా ఎఫెక్ట్ చేస్తూ ఉంటాయి. కొంతమందికి ఎక్కువ యాంటీబయాటిక్, ఏదైనా చిన్న ప్రాబ్లం వస్తే యాంటీబయాటిక్ తీసేసుకుంటూ ఉంటారు. వాళ్ళల్లో ఏమవుతుందంటే లాక్టోబాసిల్లస్ అనే ఆర్గానిజమ్స్ మనకి ఏవైతే వెజైనాలో ఉండి అదంతా టిష్యూస్ని రక్షిస్తూ మంచిగా దాన్ని ఎలాంటి జబ్బులకి గురి కాకుండా చేస్తుందో అలాంటి ఆర్గానిజమ్స్, లాక్టోబాసిల్లస్ అనే ఆర్గానిజమ్స్ని చంపేస్తూ ఉంటాయి అన్నమాట ఎక్కువగా మనం యాంటీబయాటిక్ తీసుకుంటే. సో అట్లాంటప్పుడు ఈ ఆర్గానిజమ్స్ తొందరగా, లాక్టోబాసిల్లస్ చాలా రక్షణ కవచంగా ఉంటాయి కదా, ఆ రక్షణ కవచం ఎప్పుడైతే యాబ్సెంట్ అయిందో ఇవన్నీ కూడా ఈ కొన్ని చెత్త ఆర్గానిజమ్స్ అన్నీ వచ్చి చేరి అక్కడ ఇన్ఫెక్షన్కి కారణమవుతాయి. అయితే లోపల మంటగింట ఏముండదు, వెజైనోసిస్ అంటాం దీన్ని. సో ఒట్టి స్మెల్ అనమాట, పిచ్చి వాసన వస్తూ ఉంటుంది, చిరాగ్గా ఉంటుంది. కాబట్టి డాక్టర్స్ దగ్గరికి యూజువల్గా వెంటనే అప్రోచ్ అవుతారు. అయిన తర్వాత అది మామూలుగా అది ఏ ఆర్గానిజం అని వచ్చింది అనేది మనం ట్రీట్మెంట్ పెడుతూ ఉంటాము. ఒక రకం ట్యాబ్లెట్ ఇస్తాం, మెట్రోనిడజోల్ లాంటి ట్యాబ్లెట్స్, లేకపోతే లోపల ఆయింట్మెంట్ ఇవన్నీ కూడా ఇస్తూ ఉంటాము. అది చూసుకుని నెక్స్ట్ ప్రెగ్నెన్సీలో ఇది వస్తే ఏంటి, ప్రెగ్నెన్సీ వాళ్ళ పరిస్థితి, ప్రెగ్నెన్సీలోనే మామూలుగానే వాటరీ డిశ్చార్జ్, వెజనల్ డిశ్చార్జ్ ఎక్కువ ఉంటుంది. దానికి తోడు ఒక్కొక్కసారి అక్కడున్న కండిషన్స్లో లాక్టోబాసిల్లస్ తక్కువైపోయినప్పుడు ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. వచ్చినప్పుడు ఏమవుతుంది, ఒక్కోసారి అబార్షన్ అవుతుంది, ఒక్కోసారి ప్రీ టర్మ్ లేబర్ అవుతుంది, అంటే ముందే డెలివరీ అయిపోవడం, లేదు యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ వచ్చేస్తుంది, లేకపోతే రప్చర్ ఆఫ్ మెంబ్రెన్స్ అయిపోయి ఉమ్మనీరు కారిపోవడం అనేది జరుగుతుంది, లేకపోతే ఒక్కొక్కసారి ఇంకా వేరే ప్రాబ్లమ్స్ కూడా వస్తాయి. ఎక్కువ మందికి ఇలా కామన్గా మల్టిపుల్ టైమ్స్ రికరెంట్గా వచ్చే వాళ్ళకి ఏమవుతుందంటే ఇదంతా కూడా పెల్విక్ ఇన్ఫ్లమేటరీ డిసీజ్ రావడానికి కూడా కారణమవుతుంది. సో ఇవన్నీ కూడా రాకుండా మనం చాలా జాగ్రత్తగా ట్రీట్మెంట్ తీసుకుని ఆ టైం అప్పుడు భార్యాభర్తలు ఇద్దరూ కలవకుండా ఎలాంటి ప్రాబ్లమ్స్ లేకుండా ఉండేటట్లు డాక్టర్ ఇచ్చిన మెడిసిన్స్ జస్ట్ ఒక 5 రోజుల కోర్స్ వాడితే ఇది తగ్గిపోతూ ఉంటుంది. కానీ వచ్చినప్పుడు వెంటనే మనము ట్రీట్మెంట్ తీసుకుంటే ప్రెగ్నెన్సీలో కూడా ఇబ్బంది ఏమి ఉండదు. అలాగే మామూలు అప్పుడు కూడా పెల్విక్ ఇన్ఫ్లమేటరీ డిసీజ్ నుంచి తప్పించుకోవచ్చు.